ఇటీవల విడుదలైన రోబో 2.0 చిత్రం చూశారా? అందులో నటుడు అక్షయ్ కుమార్ సెల్ ఫోన్ రేడియేషన్ నుంచి పక్షులను కాపాడే పరిశోధకుడిగా నటించాడు. ఇప్పుడు ఆ చిత్రం గురించి కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన యువకులు గొప్పగా చర్చించుకుంటున్నారు. ఆర్థిక స్తోమత బట్టి ప్రతి ఒక్కరూ ఇళ్లలో పక్షులను పెంచుతూ పక్షి ప్రేమికుల్లా మారిపోతున్నారు. ఈ పావురాలను చూసారా? కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఏ గ్రామంలో చూసినా సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఈ మండలంలోనే పావురాలు పెంచుకునేవారు దాదాపు 150 మంది వరకు ఉన్నారు. ఒకప్పుడు కోళ్లను పెంచుకునే ప్రజలు పౌల్ట్రీల కారణంగా వాటికి స్వస్తి చెప్పి పావురాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇది ఆదాయం కోసం కాదు సుమా, కేవలం సరదా కోసమే అంటున్నారు. పావురాలకు దాణ వేయడం, వాటిని పిల్లులు, కుక్కల బారిన పడకుండా కాపాడుకుంటూ సంతృప్తి చెందుతున్నారు. వాస్తవానికి వ్యవసాయంలో విచక్షణరహితంగా క్రిమిసంహారక మందుల వాడకంతో పిచ్చుకలు కనిపించకుండా పోయాయి. సెల్ ఫోన్ రేడియేషన్ కారణాలతో వాతావరణ సమతౌల్యం దెబ్బతింటోందని పక్షి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. 3వ తరగతి నుంచి పెంచుతున్నా. దాదాపుగా నాకు ఇవంటే చాలా ఇంట్రెస్ట్. రకాలు ఒక 12 రకాలు దాదాపు ఉన్నాయి. ఒకటి రేసింగ్ ఉమ్మర్, ఒకటి ఫల్టీ జత, టోపీలని లేటెస్ట్గా వచ్చినాయి, బిస్కెట్ అని ఒకటి, లొటాన్ జత అని. దాదాపుగా కేరళ, హైదరాబాద్ లోకల్లా అంటే కేరళ నుంచి దాదాపుగా బాగానే మంది తెప్పించారు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. పౌరాలు పెంచే వాళ్ళంతా ఫ్రెండ్సే. ఇక దాదాపుగా పిల్లలు రీసెంట్గా స్టార్ట్ అయినాయి. మధ్యలో వ్యాధులు బాగా వస్తున్నాయి, తట్టుకుంటాం లేవు, ఆటోమేటిక్గా చనిపోతున్నాయి. ఏమని చెప్పలేము కానీ బాగా చనిపోతున్నాయి పౌరాలు. వీటికి మెడిసిన్ కూడా దొరుకుతలేదు. దాదాపుగా మేము పౌరాలు కాబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. కొనుకొచ్చిన రకరకాలు కొనుకొస్తున్నాం. బాగా రేట్లు పెట్టి కొనుకొస్తున్నాం. 3000 ఒక్కొక్క దానికి పెట్టి. కింటలకు మొక్కలు ఉడుతాయి, నెలకు కింటలు ఉడుతాయి. 3 పూటలు ఉడుతాయి ఎత్తులు మొక్కలు. మధ్యాహ్నం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ప్రయాణం ఏం లేదు, పెంచుకోవాలని ఇష్టమని పెంచుకుంటాం అంతే. మేము అమ్ముకుంటే మాకేం డబ్బులు రావు, ఏం రావు. కానీ పావురాలను ఆసక్తితో పెంచుకుంటున్నప్పటికీ వైద్య సదుపాయాలే ఇబ్బందిగా మారాయని పక్షి ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రేడియో ధార్మిక తరంగాలతో పాటు పంటలపై విచక్షణారహితంగా మందులు వాడుతుండటంతో క్రమంగా పక్షులు అంతరించిపోతున్నాయి. దీంతో వాతావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న యువకులు గ్రామీణ ప్రాంతాల్లో పక్షులు పెంచుతూ వాతావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చిప్పకుర్తితో పాటు రామడుగు ప్రాంతాల్లో యువకులు పెద్ద ఎత్తున ఈ పావురాలు, పక్షులు పెంచుతూ ఈ వాతావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. చిప్పకుర్తి నుంచి కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.